ఇది చంద్రబాబుకు కూడా చెప్తా. తెలుసా చంద్రబాబు? తెలుసా ఎల్లో ముఠ? తెలుసా? జగన్కి నా అనేవాళ్ళు నా తోబుట్టువులుగా భావించే నా పేరు అక్క చెల్లెమ్మలు అని చెప్పి కూడా గర్వంగా చెప్తాను. నన్ను మనసారా ఆశీర్వదించే నా పేద అవ్వ తాతలు అని కూడా చెబుతాను. ఇదొకటే కాదు, మీ జగన్ ఇంకా ఏం చెబుతాడో తెలుసా? నన్ను జగన్ మామా అని ప్రేమగా పిలిచే నా చిన్నారులు అని కూడా గర్వంగా చెప్తాడు మీ జగన్. వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళంతా నా బంధువులు. వీరి భవిష్యత్ మార్చడం కోసమే ఈ 58 నెలలుగా నా ప్రతి అడుగులోనూ కూడా తాపత్రయంతో అడుగులు వేశాము అని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ సందర్భంగా చెబుతున్నా. మరి ఇదే సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక మాట అడుగుతా ఉన్నా. ఇదే సందర్భంగానే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక మాట అడుగుతా ఉన్నాను. అయ్యా చంద్రబాబు, నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు కదయ్యా, 3 సార్లు ముఖ్యమంత్రి అని కూడా చెప్పుకుంటావు కదయ్యా. 14 ఏళ్ళు సీఎంగా చేశావు, 3 సార్లు ముఖ్యమంత్రిగా కూడా చేశానని చెప్పుకుంటావు. నీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్కటైనా నువ్వు చేసిన మంచి కానీ నువ్వు చేసిన స్కీమ్ కానీ నీ పేరు చెబితే ఏ ఒక్కరికైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తాలి బా, 2 చేతులు పైకెత్తాలి. ఇలా రానే రాదు కదా. కొవ్వూరు ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇప్పుడు 200 రూపాయల కరెంట్ ఛార్జీలు ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. 1000 రూపాయలు అయిందా లేదా? 9 సార్లు పెంచారా లేదా? కరెంట్ ఛార్జీలు పెంచని నేను పెత్తందారుని 9 సార్లు పెంచి మీ నడ్డి విరగొట్టిన వాడు పెత్తందారుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకోసారి తమిళలో మద్యం ఇక్కడ కూడా మా మందు బాబులు ఉంటారు, ఉన్నారా? రోజంతా కష్టపడతారు, సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుని మళ్ళా తెల్లవారితో పనికి పోవాలనుకుంటారు, అవునా కాదా? మీ బలహీనత ముఖ్యమంత్రికి అర్థమైపోయింది. అందుకే జే బ్రాండ్ పెట్టాడు. ఆయనే తయారు చేస్తాడు, ఆయనే డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు, ఆయనే అమ్మతాడు.